జనసేన భారతీయ జనతా పార్టీల బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నటువంటి జన సైనికుల మీద ఉంది. అత్యుత్సాహానికి పోయి భారతీయ జనతా పార్టీని చులకన చేసే విధానం ఏమాత్రం మంచిది కాదు. 336 చోట్ల పోటీ చేశారు. ఒక చోట కౌన్సిలర్ గెలిచారు, ఓ చోట కార్పొరేటర్ గెలిచారు. టోటల్గా ఒక 13,000 ఓట్లు దాకా వచ్చినాయి. నేను ఇక్కడ నిజంగా నిజాయితీగానే మాట్లాడుకున్నాను. ఇక్కడ అబద్ధం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో టోటల్ లెక్క చూసుకున్నటువంటి సందర్భంలో అంతకుముందు అసలు 0తో పోల్చుకుంటే మంచి ఫలితమే సాధించినట్టు. అదొకటి ఇదొకటి గెలవడం అన్నటువంటి. అయితే తాజాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ కంటే జనసేనకి ఎక్కువ వచ్చినాయి అంటూ ఒక 4-5 చోట్లది లెక్క చూపెడతా, ఇదిగో అరవింద్ వీళ్ళు మమ్మల్ని తక్కువగా అంచనా వేశారు, మాకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, ఇక రేపు పొద్దున హైదరాబాదు ఎన్నికల్లో చుక్కలు చూపెడతాము, మా మద్దతు లేకపోతే మీరు గెలవలేరు అన్నటువంటిది. బీజేపీ మద్దతు లేకపోతే జనసేన గెలవలేదేమో, కానీ జనసేన మద్దతు లేకపోతే బీజేపీ గెలవలేదంటే ఇప్పుడు బీజేపీ అక్కడ గెలిచినటువంటి 259 తర్వాత కరీంనగర్ను నిజామాబాద్ మున్సిపాలిటీల్లో జనసేన వల్ల ఏమైనా గెలిచారా? లేదు కదా. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇక అక్కడ 1/6 తేడా వచ్చింది తప్పించి ఏమన్నా ఉందా? అక్కడ ఆంధ్ర పార్టీలని అంగీకరించట్లేదు. దానికి సాక్ష్యం జనసేనకు వచ్చినటువంటి ఓట్లు, సీట్లే. 0తో పోల్చుకుంటే వచ్చినట్టే, కానీ బీజేపీతో పోల్చుకోవడంత స్థాయి కాదు అక్కడ. అనవసరంగా ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, మనం మిత్రపక్షాల మధ్యన గొడవలు ఉండకూడదు, 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని. బీజేపీ కంటే జనసేన గొప్పది తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఖచ్చితంగా గొప్పది. బీజేపీ కంటే బీజేపీ ఆక్యుపై చేసుకోవాలన్న ప్లేస్ని తెలంగాణలో ఆంధ్రాలో ఖచ్చితంగా జనసేన ఆక్యుపై చేసుకుంది. ఎదగాలనుకుంటున్న టైంలో బీజేపీకి అది దెబ్బ కొట్టింది. కానీ తెలంగాణలో అదైతే అసలు ఆ దగ్గరలో కూడా లేదు. అనవసరంగా బీజేపీతో పవన్ కళ్యాణ్ గారికి లేనిది నాయకులకు లేనటువంటి డిస్ప్యూట్స్ జన సైనికులు క్రియేట్ చేయకుండా ఉంటే బెటర్.